ట్రైన్ లో కూర్చోడానికి ప్లేస్ ఉన్నా కూడా కావాలని పనుకున్నాడు, మేము కూర్చోకూడదని అయిపో. అసలు మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరం కలిసి నెల్లూరు బీచ్ పోదామనేసి అనుకున్నాము. ఇంకా అనుకున్న వెంటనే స్టార్ట్ అయిపోయినాము అందరము. మేమంతా ట్రైన్ లో ఎక్కినాక మా ఫ్రెండ్స్ ఇంకో నలుగురు ఫోన్ చేసి మేము కూడా వచ్చింది కదరా అంటే ఇంకా నెక్స్ట్ ట్రైన్ లో అయితే రమ్మన్నాము వాళ్ళను. ట్రైన్ ఎక్కిన వాళ్ళని గమ్మని ఉండకుండా చాలా పనులు అయితే చేసినాము. ఇంకా కూర్చునే దానికి ప్లేస్ లేక ఇమ్రాన్ గాడు అయితే పైకి ఎక్కి కూర్చున్నాడు. ఇంకా రేణిగుంటలో అయితే ట్రైన్ అయితే దిగేసినాము. ఇంకా మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తాము. వాళ్ళు వేరే ట్రైన్ లో ఎక్కినారు కదా, ఇంకా అనేసి మేము అక్కడే ఫోటోస్ అయితే తీసుకున్నాము కొన్ని. ఆ ట్రైన్ వచ్చేదానికి లేట్ అవుతుంది అనేసి ఇంకా బయటకి అయితే పోయినాము తిందామనేసి, ఏ హోటల్లో బాగుంటదని. బయట ఇప్పుడు ఫైర్ ఎగరేచ్చాను అనేసి ఈ హోటల్ కి అయితే పోయినాము. ఇంకా తినేసి బయటకి అయితే వచ్చేసినాము. ట్రైన్ లో తినడానికి ఏమైనా పెట్టుకుందాం అనుకుంటే 20 రూపాయలు అంట ఒకటి, మన దగ్గర 10 రూపాయలు 5 రూపాయలు అయ్యి. ఇంకా ఇందాక మిస్ అయినాడని చెప్పినాడు కదా, వీడు ఒక్కడే ఎక్కినాడు. ఇంకా వాళ్ళ ముగ్గురు బస్సులో వస్తానంట. ఇంకా నెల్లూరుకు పోవడానికి ట్రైన్ అయితే ఎక్కినాము. ఇంకా నెల్లూరు ట్రైన్ లో అయితే ప్లేస్ ఉన్నా కూడా పనుకోండారు. మాకైతే నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. లేసి అడిగితే మా ఇష్టము మేము పనుకుంటాం అంటారు. వీళ్ళు మంచిగా చెప్తే వినరనేసి మేమైతే గట్టిగా అరుచాము. మా దగ్గర కూడా టికెట్లు ఉన్నాయి, మీరేనా కొనిందని కొట్లాడకైతే వేసుకున్నాము. ఇంకా మాలో మేమే గట్టిగా యూ అనేసేది, పాటలు పాడేది, వాళ్ళని ఎక్కిరిచేది అటు చేస్తే వాళ్ళని అయితే నిద్ర అయితే లేపేసినాం నిద్రపోనికుండా. మేము చేసే అల్లరికి ఆయన నిద్రపోలేక లేసి పక్క సీట్లకి అయితే పోయినారు. ఇంకా మాకు సీట్లు అయితే ఇచ్చి కూర్చున్నాము. ఇంకా అంతా వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ వీడియో అయితే పెడతాను బీచ్ వీడియో. మీరు అంతవరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో నన్ను అయితే ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం బాయ్.